ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికులసుధాకరం రాజవరశేఖరం రవికులసుధాకరం ఆజానుబాహు నీలప్రకాయం ఆజానుబాహు నీలప్రకాయం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం నీలజీమూత సన్నిభ శరీరం గణ నీలజీమూత సన్నిభ శరీరం గణ విశాల భక్షం విమల జలజనాభం విశాల భక్షం విమల జల దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరునికి వేల వేల ప్రణామాలు తెలుపుకుంటూ నిన్న అత్యంత ధైర్య సాహసాలతో గరుడ దేవుడు అమృతాన్ని చేదిక్కించుకున్నాడు. చూడండి, అతని అమృతం లభించినప్పటికీ కూడా అతని తాగలేదన్నమాట. అతను ఏమాత్రము కూడా ఒక చుక్క కూడా తాగలేదు. తల్లికి ఇవ్వాలని చెప్పి తర్వాత కాబట్టి దానికి భగవంతుడు కూడా సంతోషించినాడు. ఇక్కడ దొంగతనంగా తాగేయచ్చు, కానీ భగవంతుడు అందుకు సంతోషించడం అనేటువంటి జరిగింది. అంటే ఏ కార్యమైతే చేశాడో ఆ కార్యానికి తగ్గట్టుగా అతను నడుచుకోవడం అనేటువంటి జరిగింది. అమృతాన్ని తీసుకురమ్మని చెప్పినారు కాబట్టి అమృతాన్ని తీసుకురావాలా. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆకాశంలో చరించే గరుడు నాపై ధ్వజంగా ఉంటాడు, నాకు వాహనంగా ఉంటాడు అని చెప్పేసి మనకు పరమేశ్వరుడు ఆయనకు వరం అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇంకా అమృతం తాక్కుండానే నాకు ముసలితనము మరణం లేకుండా వరం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అంటాడు గరుత్మంతుడు. అంటే అమృతం తాగితే మనకు ముసలితనము మరణం రాదు. అయినప్పటికీ కూడా భగవానుడు కృప ఉంటే మరణము వృద్ధాప్యం అనేటువంటిది రాకుండా ఆయనకు సేవ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు వరం ఇచ్చినారనుకోండి, ఆ విధంగా భగవంతునికి సేవ చేయడానికి మనం బలంగా ఉండాలంట. మనం ఇప్పుడు కూడా మనం భగవంతునికి సేవ చేయడానికే ఆరోగ్యంగా ఉండాలంట. నలుగురికి సేవ చేయడానికే ఆరోగ్యంగా ఉండాలి అని చెప్తుంది మన ధర్మశాస్త్రాలు. చూడండి, ఆరోగ్యంగా లేమనుకోండి మనము ఎవరికి కూడా సేవ చేయలేము, మన యొక్క జీవితం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే భగవంతుని యొక్క సేవ, ఇలాంటి సేవలు చేయడం, భజనలు చేయడం, కీర్తనలు పాడడం, ఇక్కడ ధర్మశాస్త్రాలను పఠించడం, మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం, ఇవన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయగలుగుతాం. ఆరోగ్యంగా లేనప్పుడు బెడ్ మీదనో ఎక్కడో ఉంటాం. కానీ ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళు అనుకుంటున్నారు మా ఆరోగ్యం చాలా బాగుంది, పిచ్చాపాటిగా మాట్లాడుతున్నామని చెప్పేసి. కానీ జీవితంలో మనం తెలుసుకోవాల్సింది అదేనా? జీవితంలో
మనం తెలుసుకోవాల్సింది ఇదంతా కూడా. ఇవన్నీ కూడా ఋషులు మనకు ఎందుకు రాశారు అంటే మన జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ గ్రంథాలన్నీ రాశారు. వేదవ్యాసుడు ఏమంటాడంటే ప్రపంచంలో ఉన్నదంతా భారతంలో ఉంది, భారతంలో లేనిదేది ప్రపంచంలో లేదంటాడు ఆయన. ఒకే మాట చెప్పినాడు. అంటే మొత్తము 1700 శ్లోకాలు రాశారు దీనికి. 1700 శ్లోకాల్లో ప్రతి దాని వెనుక ధర్మము ధర్మ సూక్ష్మము రెండు కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ధర్మాలుగా ఆగిపించవు, కానీ ధర్మ సూక్ష్మం ఉంటుంది దాంట్లో. ఆ ధర్మ సూక్ష్మాలను ఇందులో తెలుసుకుంటాం మనం. సపోజు ఒక కుమారుడు ఉన్నాడు అనుకోండి, వాడికి తండ్రి అంటే ఇష్టపడవచ్చు, మంచిదే. కానీ తండ్రి తాగుబోతు అయితే సీసాలు తెచ్చేయకూడదు వాడు, అది ధర్మ సూక్ష్మము. నాకు తండ్రి అంటే ఇష్టం అని చెప్పేసి నేను తాగుతాను 4 సీసాలు తెచ్చిచ్చినాడు అనుకో, అది ధర్మ సూక్ష్మం కాదు, మళ్ళీ అది ధర్మం కాదు. ధర్మ సూక్ష్మం ఏమిటి? అతన్ని ఆ అలవాటు నుంచి మాన్పించాల, వీలైతే అతన్ని అలవాటు నుంచి మాన్పించాల. కాబట్టి అట్లాంటి ధర్మ సూక్ష్మాలు చెప్తుంది భారతం. చూడండి, ద్రౌపదిని వస్త్రావరణం చేస్తుంటే భీష్ముడు ఊరికే కూర్చున్నాడు. అందరూ అంటారు, ఏమయ్యా ఓ మాట అన్నా ఖండించకూడదా నువ్వు? దాని వెనుక ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. కాబట్టి ఆ ధర్మ సూక్ష్మాలు మనం తెలుసుకుంటే ఎక్కడ ఎలా మనం ప్రవర్తించాలి అనేటువంటిది తెలుస్తుందన్నమాట. ఊరికే అనేది కాదు. హిందువుల పురాణాలు పుక్కటి పురాణాలు అని చెప్పేసి అనడం కాదు. వాటి వెనుక ఆలోచిస్తే వాటి వెనుక ఎంత తత్వరహస్యం ఉందో, ఎంత గొప్ప రహస్యాలు ఉన్నాయో మనకు అసలుకి మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆ ఆన్సర్ వింటే మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది ఒక్కోసారి మనం. అసలు ఇది ఉందే, ఇంత చరిత్ర ఉందే దీని వెనుక, ఈ ధర్మం వెనుక ఈ ధర్మ సూక్ష్మము ఇలాగా ఉందా అని చెప్పేసి మనం అంటాం. చెప్పండి, సూర్యుడు అనేటువంటి వాడు మనకు తూర్పున ఉదయిస్తాడు, అది సత్యం. కానీ ధర్మం అనేది మారుతూ ఉంటుంది. సూర్యుని కాంతి రోజు ఒకే రకంగా ఉండదు, ఒకసారి భూమికి దగ్గర వస్తాడు, ఒకసారి భూమికి దూరం పోతాడు. అది ధర్మం అది. కాబట్టి ధర్మం అనేది మారుతూ ఉంటుంది. సో మారినటువంటి ధర్మాన్ని మనము పట్టుకోవాలా, ఎక్కడ ఎట్లా ఉండాలా అట్లా మార్పు చెందాలి. మనం ధర్మం పాటించేటప్పుడు మనం మార్పు చెంది ధర్మాన్ని పాటించాలా. సత్యం అనేది మారదు. మారని సత్యము ద్వారా మారేటువంటి ధర్మాన్ని మనం పట్టుకోవాలా. మారేటువంటి ధర్మాన్ని పట్టుకున్నప్పుడు వాణ్ణి ఆధ్యాత్మికవేత్త అంటారు, వాణ్ణి ఆధ్యాత్మికవేత్త అని చెప్తారు. కాబట్టి మనము సత్య ధర్మాలను పట్టుకోవాలా. కాబట్టి ఆ రెండు పట్టుకోవడం వల్లే మనము ఆధ్యాత్మికతలో ఉన్నట్టే, ఆధ్యాత్మికతలో మనం మునిగిపోయినట్లే. కాబట్టి ఆ రెండింటినీ మనం పట్టుకోవాలని చెప్తుంది మన శాస్త్రాలన్నీ కూడా. ఆ సత్యాలను చెప్పడానికే, ఆ ధర్మాలను చెప్పడానికే ఇన్ని గ్రంథాలు ఉదయించినాయి. ఇంతమంది కవీశ్వరులు వచ్చినారు, ఇంతమంది గురువులు వచ్చినారు, అనేక మంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనలో మార్పు లేదు. చూడండి, ఇంతమంది చెబుతున్నప్పటికీ కూడా మనలో మార్పు లేకుండా పోతుంది అంటే మన యొక్క బుద్ధిని, మన యొక్క మనసుని మనం మార్చుకోవడం లేదు. మన యొక్క బుద్ధిని, మన యొక్క మనసును మనం మార్చుకుంటున్నామా? అన్నింటినీ మార్చుకుంటున్నాం. ఇంటిని మార్చుకుంటున్నాం, వాస్తుని మార్చుకుంటున్నాం, బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. రోజు షర్ట్లు మార్చుకుంటా ఉన్నాం, ప్యాంట్లు మార్చుకుంటా ఉన్నాం, అన్నింటినీ మార్చుకుంటా ఉన్నాం. కానీ మన బుద్ధిని ఒకసారి పరిశీలించుకున్నామా? మన యొక్క మనసును మార్చుకుంటున్నామా? ఆ మార్చుకోమని చెప్పి తొందరగా మార్చుకోమని చెప్తుంది మన శాస్త్రాలు. ఎంత తొందరగా మారితే అంత మహనీయుడవుతావు, అంత గొప్పవాడవుతావయ్యా నువ్వు. అలాంటి మార్చుకున్నటువంటి వాళ్ళు ఎంతో మన ముందే గొప్పవాళ్ళుగా మారడం అనేటువంటి జరిగింది. గొప్పవాళ్ళుగా జీవించడం జరుగుతుంది. గొప్ప ఆనందంతో, ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆనందంతో జీవించడం జరిగిందనమాట. ఒకచోట ఒక ధనికుడు ఉండేటువంటి వాడంట. వాడు ఎప్పుడూ కూడా డబ్బులు లెక్కేసుకోవడము, లోపల పెట్టుకోవడం ఇదే సరిపోతుంది. వాని దగ్గర ఉండేటువంటి ఒక పూరు గుడిసెలో ఒక అతను ఉండేవాడంట. అతనికి పెద్దగా ఏం లేదు, ఆనందంగా ఉండేవాళ్ళంట.
అది కన్ను కొట్టింది ఈయనకి. ఏది భలే ఆనందంగా ఉంటాడు, ఇంత పైసా లేదు ఏం లేదు, ఎంత ఆనందంగా ఉంటాడు ఈయన చూస్తే అని చెప్పేసి ఓ రోజు ఏం చేసినాడంటే ఓ మూట వరహాలు తీసిపోయి వాళ్ళ ఇంట్లో వేసినాడంట. ఏడుస్తూనే ఆ రోజు నుంచి ఆనందం లేదు వాడికి, బయటకు రావడం లేదు, భయం ఎవరు ఎత్తుకుపోతారో ఏమో, కాపలా కూర్చుంటా అవి భలే జరిగిందప్ప ఈరోజు ఇట్లే ఉండాలి అని చెప్పినాడంట. మళ్ళీ ఒక 10 రోజులు అయిన తర్వాత ఆనందంగా నాట్యం చేస్తారాడంట. మళ్ళీ నాట్యం చేస్తాను ఆనందంగా ఉన్నాడంట. అయ్యో వీడికి ఏమొచ్చింది, ఆయనకి ఏమైంది అని చెప్పేసి పోయి అడిగినంట, ఏమరా ఇంత సంతోషంగా ఉన్నావు, ఏం పరిస్థితి అంటే, ఎవడో ఓ ముష్టినా కొడుకు వచ్చి ఏదో డబ్బులు వేసిపోయినాడు, అవి సముద్రంలో పారేసి వస్తే నేను ఆ తర్వాత ఆనందంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. వాడు ఎవడో వచ్చి వేసిపోయినాడు నాకు ఓ మూట్లో, అవి తీసుకుని కొన్ని రోజుల వరకు ప్రాబ్లం అయింది నాకు, దీన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి అన్నీ తీసిపోయి సముద్రంలో వేసి వస్తే ఇప్పుడు ఆనందంగా ఉంది నాకు అని చెప్తాను, మనసు హాయిగా ఉంది నాకు అని చెప్పేసి. సో అట్లా మనము ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి, ఎవరో ఇచ్చేటువంటిది కాదు అది. అంటే బంగారు నాణ్యాలు పారేస్తారు సార్ అనొచ్చు మనం, కానీ కథ అన్నమాట అది. కాబట్టి మనం ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి. ఆనందానికి చిరునామా మనలోనే ఉంటుంది. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని మనం ఎలా తీసుకుంటాము అనే దాన్ని బట్టి ఆనందం ఉంటుంది అనమాట. మనం ఎలా తీసుకుంటాము అనే దాన్ని బట్టి మన రియాక్షన్ ఉంటుంది. కాబట్టి మన యాక్షను, మన రియాక్షను, మన ఇంటరాక్షన్, ఈ మూడే, మన యాక్షన్, మన రియాక్షన్, మన ఇంటరాక్షన్, దాన్ని బట్టే మన వ్యక్తిత్వం అనేటువంటిది బయటపడిపోతుంది. కాబట్టి మనము చేసేటువంటి యాక్షన్ కావచ్చు, మనం చేసే రియాక్షన్ కావచ్చు, మనం చేసే ఇంటరాక్షన్ కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉంటే మన వ్యక్తిత్వము చాలా గొప్పగా ఉంటుందన్నమాట మనకు. ఆ విధంగా ఇక్కడ విష్ణుమూర్తి గరుడ స్థానాన్ని వచ్చేసింది. ఆ విధంగా అతని సుందరమైన ఒక వజ్రాయుధము అతన్ని వెంబడించింది. ఆ వజ్రాయుధము ఎందుకంటే దదీచి మహర్షి ఎముకల నుంచి తయారు చేశారు దాన్ని. వజ్రాయుధం వెన్నెముక నుంచి తయారు చేశారు. మరి అప్పుడు గరుత్మంతుడు అనుకున్నాడంట, చూడయ్యా ఇది దదీచి మహర్షి ఎముకల నుంచి తయారు చేసింది కాబట్టి దీనికి నేను రెస్పెక్ట్ ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలా, ఎందుకంటే మహర్షి నుంచి వచ్చినటువంటిది అది అని చెప్పేసి ఒక ఈకను తెంచే వరకు దానికి ఇది చేశాడంట. ఆ వజ్రాయుధానికి ఒక ఈకను మాత్రమే తెంచగలిగిందనమాట. అది కూడా ఆ విధంగా తెంచగలిగి అది వెనక్కి వెళ్ళిపోయింది. అదేం నన్నేం చేయదు, నేను నా రెక్క ఒకటే చాలు, ముక్కు రెక్కలే, గరుక్ మంత్రికి కావాల్సిన ముక్కు రెక్కలే తప్ప ఏమీ లేవు. ఆ 2 గోళ్ళు ముక్కు రెక్కలు అంతే తప్ప దాంతోనే యుద్ధం చేసినాడు అనమాట. మన ఆంజనేయ స్వామి లాగా. ఆంజనేయ స్వామి ఏం లేదు, తీసుకునేది కొండ పారేసేది అంతే, చెట్లు పీకేది పారేసేది అంతే, ఆయనకి ఆయుధాలు అక్కర్లేదు అట్లా అనమాట. ఆ విధంగా వాళ్ళు పూర్తిగా శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళకి ఎవరో శక్తి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి ఆ విధమైనటువంటి శక్తులు వాళ్ళు పుడుతూనే రావడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే మహర్షుల యొక్క జన్మ అది, మహర్షుల యొక్క జన్మ వచ్చింది, మహర్షుల ద్వారా వచ్చినటువంటి జన్మ అది. గొప్పవారి నుంచి వచ్చిన జన్మ గొప్పగానే ఉంటుంది, ఎప్పుడు కూడా తక్కువగా అంటూ ఉండదు. ఆ విధంగా ఖగోత్తమ నీ మహత్తరమైన బలాన్ని గురించి వినవలనని అనుకుంటున్నాను, నీతో స్నేహం చేయవలసి అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంద్రుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, గరుడునితో మాట్లాడుతున్నాడు. దేవేంద్ర, నువ్వు కోరిన ప్రకారం నీతో సఖ్యానికి అంగీకరిస్తున్నాను. సహింపరాని నా మహాబలాన్ని గురించి తెలుసుకో. మహేంద్ర, తమ బలాన్ని కానీ గుణాలను కానీ తామే పొగుడుకోవడం సత్పురుషులెవరు గొప్పగా ప్రశంసించరు. నీ గొప్పతనం చెప్పయ్యా, ఇంత శక్తి సామర్థ్యాలు నీకు ఎలా వచ్చినాయి? వజ్రాయుధాన్ని ఎదిరించినావు కదయ్యా, మొత్తము దేవతలందరినీ కూడా గజగజలాడించినావు కొద్దిసేపు, మరి ఇంత శక్తి వచ్చింది ఎట్లా? నీ మహాబలాన్ని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగితే ఆయన చెప్పింది ఏమంటే, తమ బలాన్ని గురించి కానీ గుణాల గురించి కానీ తామే పొగుడుకోవడాన్ని సత్పురుషులు ఎవరు కూడా ప్రశంసించరు, సత్పురుషులు ఎవరు కూడా
తమను గురించి తాము పొగుడుకోరు, మరణంతో సమానం. కాబట్టి ఆత్మనింద, పరస్థుతి ఇవన్నీ కూడా మరణంతో సమానము, నరకముతో సమానము. కాబట్టి మనల గురించి నేను పొగుడుకోను అని చెప్తున్నాడు. నువ్వు స్నేహం చేయాలని కోరావు కాబట్టి చెప్పక తప్పదు. ఇది ఆత్మస్థుతి కాదు, అవసరం కూడా. పర్వతాలతో అడవులతో కూడిన భూమినంతటినీ, అపారమైన సముద్రాలను, నిన్ను, నీ దేవలోకాన్ని ఒక్క రెక్కతో మోయగల బలం నాది అని చెప్పినాడు. ఒకే రెక్క చాలు, నీ మొత్తము నీ బెటాలియన్ అంతా కూర్చోవచ్చు దాంట్లో. ఎవరెవరు ఉన్నారో దేవతలు అందరూ కూర్చోవచ్చు దాంట్లో. ఒక్క రెక్కతో మోసేస్తాను నేను. స్థావర జంగమాత్మకమైన ఈ బ్రహ్మాండాన్ని అంతటినీ ఒక్క రెక్కతో అనాయాసంగా మోయగల బలం నాదని తెలుసుకో. చూడండి, ఆ విధంగా చెప్పినాడు. ఒక్క రెక్కతో ఈ మొత్తము భూమండలాన్ని నేను మోస్తాను, అంత శక్తి ఉంది నాకు. అప్పుడు శౌనకాది మహర్షి చెప్తున్నాడు, గరుడుని పరాక్రమం విన్న సర్వలోకహితుడైన దేవేంద్రుడు పక్షీంద్రుడితో, మిత్రమా, నువ్వు చెప్పింది అంతా సత్యమే, అది సాధ్యమే కూడా. అందుచేత నాతో మైత్రిని స్వీకరించు అన్నాడు. చూడండి, అంటే మనం కూడా అంతే. మన యొక్క ఆత్మజ్ఞానాన్ని మనం పొందితే మన యొక్క స్వస్వరూపాన్ని మొత్తం తెలుసుకోవచ్చు. ఆత్మజ్ఞానాన్ని మనం పొందితే మన యొక్క స్వస్వరూపాన్ని మొత్తము తెలుసుకోవచ్చు మనం. కానీ దానికోసం మనం ప్రయత్నించడం లేదు, మధ్యలోనే ఇదైపోతున్నాం. ఇదేదో పార్ట్ టైం జాబ్గా చేసేస్తున్నాం, కానీ కొద్దిగా డీప్గా పోవడం లేదు. ఆత్మజ్ఞానం వైపు మనం వెళ్తే ఈ భూమండలం, మన యొక్క సృష్టి, మనము ఎక్కడి నుంచి ఎలా వచ్చినాము అనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే రమణ మహర్షి గారు అట్లుండేవారు. వాళ్ళ తల్లికే మోక్షాన్ని ఇచ్చినాడు ఆయన. కుక్కకు మోక్షాన్ని ఇచ్చినాడు, ఆవుకు మోక్షం ఇచ్చినాడు. ఇక్కడ ఆవు అన్నీ కూడా ఉన్నాయి, ఆశ్రమం ముందర ఉన్నాయి, ఎవరెవరికి మోక్షం ఇచ్చినాడు అని చెప్పేసి. మేము పోయినప్పుడు ఒకసారి చూసినాం. ఆవుకు మోక్షం ఇచ్చినాడు, కాకికి మోక్షం ఇచ్చినాడు, పాముకు మోక్షం ఇచ్చినాడు. చూడండి, ఒక ఆత్మజ్ఞాని అయితే చూడండి అంత గొప్ప రికగ్నేషన్ లభిస్తుంది అనమాట. అంత గొప్ప రికగ్నేషన్ అతనికి లభించింది ఈరోజు. కాబట్టి మనం కూడా అంతే, అంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళమే. కానీ మనమేమనుకుంటున్నాం, రోజు మనల్ని మనం కించపరుచుకుంటున్నాం. అందుకే వివేకానందుడు అంటాడు, ఇప్పుడు ఆత్మస్వరూపులారా అంటాడు ఆయన. ఫస్ట్ మాట్లాడితేనే ఆయన ఆత్మస్వరూపులారా అంటాడు. మనం ఎట్లా పాపులారా అనుకుంటాం, లాస్ట్కి ఇట్లా అనుకుంటా ఉన్నాం. కానీ ఆత్మస్వరూపులారా అని చెప్తాడు. ఆత్మస్వరూపం కలిగినటువంటి వాళ్ళారా అని చెప్పేసి అంత గొప్పగా చెప్తాడనమాట. అందువల్ల మిత్రమా, నువ్వు చెప్పిందంతా సత్యమే, అది సాధ్యమే. అందుచేత నాతో మైత్రిని స్వీకరించు. నీకు అమృతం అక్కర్లేదు కదా. ఎందుకయ్యా నీకు అమృతము? వెంకటేశ్వర స్వామి నీకేమిచ్చినాడు వరము? వృద్ధాప్యం వద్దు అన్నాడు, మరణం లేని వరం కోరుకున్నావు. ఇంక నీకెందుకు అమృతము? నీకెందుకయ్యా అమృతం అసలుకి? అమృతం తాగాకే కదా అవి కావాల్సింది. వృద్ధాప్యం రాదు, నీకు ముసలితనం రాదు, నీకు చావు రాదు. నీకెందుకు అమృతము అని అడిగినాడు. నువ్వు ఎవరికో పోయిస్తే వాళ్ళు రేపొద్దున పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ సంతతంతా వచ్చి మా మీద పడితే మా పరిస్థితి ఏమి? మంచిగా ఆలోచించు. మా పరిస్థితి ఏం చెప్పు? నువ్వు ఎవరికో వాళ్ళకో నాగులకో ఇగులకో ఇచ్చేస్తావు, వాళ్ళు నాగదేవతలు పెద్దగా అయిపోయి మా మీదకే వచ్చేస్తారు. ఇంకా అమృతం తాగితే వాళ్ళకి మరణం ఉండదు, మేము చంపడం కష్టం వాళ్ళని. పరిస్థితి ఏమి? నీకెందుకు అమృతము అని అడిగినాడు. కావున నాకు అమృత కలశాన్ని ఇచ్చివేయి. దీన్ని నువ్వు ఎవరికైనా ఇస్తే మిమ్మల్ని మళ్ళీ బాధిస్తారు. కాబట్టి అమృత కలశాన్ని ఇచ్చేవయ్యా అని చెప్పినాడు. అప్పుడు గర్భమంతుడు చెప్పాడు, దేవేంద్ర, ఒకానొక కారణం చేత ఈ అమృతాన్ని తీసుకెళ్తున్నాను. దీన్ని తాగడానికి ఎవరికీ ఇవ్వను. నేను స్వయంగా ఎక్కడ దీన్ని ఉంచుతానో అక్కడి నుంచి వెంటనే నువ్వు హరించి తీసుకుని వెళ్ళు. ప్లాన్ వేసినాడు. ప్లాన్ అయిపోయింది. ఏమని చెప్పాడు? దేవేంద్ర, ఒకానొక కారణంతో ఈ అమృతాన్ని తీసుకుని వెళ్తున్నాను. దీన్ని తాగడానికి ఎవ్వరికీ ఇవ్వను. నేను స్వయంగా ఎక్కడ ఉంచుతానో అక్కడి నుంచి వెంటనే దాన్ని తీసుకుని వెళ్ళాలి. అది ప్లాన్ మంది.
నేను అమృతం ఇస్తాను అని చెప్పినాను, తాగిస్తానని చెప్పలే వాళ్ళకి. ట్విస్ట్ అది. నేను అమృతం తెచ్చిస్తానని చెప్పినాను కానీ నీకు తాపుతానని చెప్పలే నీకు. కాబట్టి అప్పుడు వాళ్ళు స్నానం చేయమని చెప్తాను, అమృతం తెచ్చినాను, స్నానం చేసి విధి విధానాలు పాటించి తాగండి అయ్యా అని చెప్తాను. అంత సముద్రానికి పోతారు, వచ్చి ఎత్తుకుపో అంతే. దాసి విముక్తి అయిపోతుంది, నా పని ఈజీ అయిపోతుంది, నీ పని ఈజీ అయిపోతుంది, మళ్ళీ చూసుకుందాం మాటలు అని చెప్పేసి ఆ ప్లాన్ వేసినాడు ఆయన. చూడండి, అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, పక్షీంద్ర, ఇప్పుడు నీ మాటలకు సంతోషం కలిగింది. నేను నీకు నా నుంచి ఏం వరం కావాలో కోరుకో. వెరీ గుడ్, మంచి పని చెప్పినాయా, నాకు కూడా తోచలేదు. సాఫ్ట్వేర్ దెబ్బతినింది యుద్ధాలు చేసి నాకు, కాబట్టి చాలా మంచిగా ఆలోచించినావు. కాబట్టి ఇప్పుడు నీకు వరం కావాలంటే ఇస్తానని చెప్పినాడు. ఇంద్రుడు ఆ విధంగా వరం కోరుకోమని అనడంతో గరుడు కత్రువ పుత్రులను స్మరించినాడు. తన తల్లి వారు మోసగించిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. అప్పుడు దేవేంద్రునితో గరుడు ఇట్లా అన్నాడు, దేవేంద్ర, నాకు అసాధ్యము లేకపోయినప్పటికీ ఈ కోరిక కోరుతున్నాను. అమృతాన్ని ఇతరులకు ఇవ్వను. మహాబలవంతులైన సర్పాలు నాకు ఆహారంగా అగుగాక. నేను అమృతమైతే ఎవరికి ఇవ్వను, ఆ సర్పాలు ఉన్నాయి కదా నాకు ఆహారంగా ఉండాల్సిందే. ఎందుకంటే మా అమ్మని దాస్యంగా వాడుకున్నాయి, కాబట్టి నాకు ఆహారం అవే కావాలా. అంతకుముందు తిన్నాడు కానీ ఇవన్నీ నాకు ఆహారం అయిపోవాలా అనేటట్లా మాట్లాడినాడు కద్రువ కొడుకు. ఇంద్రుడు అట్లాగే అన్నాడు. యోగీశ్వరుడు, దేవదేవుడు, పరమాత్ముడైన ఆయన శ్రీహరి వెంట ఇంద్రుడు కూడా ఇద్దరు వెళ్ళిపోయినారు. ఈ విధంగా శ్రీహరి కూడా గరుడుని మాటలకు సంతోషించినాడు. మరలా ఇంద్రుడు ఖగేంద్రుని దగ్గర, నువ్వు అమృత కలశాన్ని అక్కడ ఉంచగానే నేను తీసుకెళ్తాను అన్న మాటను తీసుకున్నాడు. అనంతరం గరుత్మంతుడు తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. గరుడు సంతోషంగా సర్పాలందరినీ పిలిచి వారితో, నాగులారా, నేను మీరు కోరిన విధంగా అమృతాన్ని తీసుకుని వచ్చాను. ఈ దర్భలపై ఉంచుతాను. మీరు స్నానం చేసి శుచి అయి ఈ అమృతాన్ని పానం చేయండి. అమృతం తీసుకుని వచ్చి ఇస్తే మా తల్లి దాసిత్వం నుంచి విముక్తి పొందుతుందని చెప్పారు కదా, ఆ మాట ప్రకారం అమృతం తెచ్చాను. ఇదిగో అమృతం. నా తల్లి మీ దాసిత్వం నుంచి నేటికి విముక్తురాలైంది. మీరు చెప్పినట్లే చేశాను కదా అన్నాడు అన్నమాట. సర్పాలు ఆ మాటను అంగీకరించి స్నానం చేయడానికి వెళ్ళాయి. ఆ సమయంలో ఇంద్రుడు అమృత కలశాన్ని తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అయిపోయాడు, స్వర్గలోకానికి ఆయన వెళ్ళిపోయాడు తీసుకొని. అమృతం తాగాలనే కోరికతో స్నానం జపతపాలు కూడా చేసుకొని సంతోషంగా శుచిగా అమృత స్థానం దగ్గరికి సర్పాలు వచ్చాయి. దర్భలపైన అమృతం కలశం లేకపోవడం గమనించాయి. ఎవరో అపహరించారని గ్రహించాయి. ఎవరో మోసగించాయని తెలుసుకున్నాయి. ఆ దర్భలపైనే కదా అమృత కలశం ఉంచబడింది అని ఆ సర్పాలు దర్భల్ని నాకడం మొదలుపెట్టినాయి. అవన్నీ నాకుతున్నాయంటే ఏమైనా కింద పడిందేమో తీసుకుపోయేటప్పుడు. ఆ దర్భల వల్ల వాటి నాలుకలు రెండుగా చెల్లిపోయినాయి. అమృత స్పర్శ చేత దర్భలు పవిత్రమైనాయి. ఈ విధంగా మహాబల పరాక్రమమైనటువంటి గరుత్మంతుడు అమృతాపరణం చేసి సర్పాలకి ఇవ్వడం జరిగింది. సర్పాలు ద్విహిజులుగా అయ్యేటట్లుగా చేశాడు. 2 నాలుకలు ఉండే విధంగా చేశాడు. ఆనాటి నుంచి సుపర్ణుడు సంతోషాన్ని పొంది తన తల్లితో స్వేచ్ఛగా వనంలో విహరిస్తున్నాడు. సర్పాలను భుజిస్తూ ఇతర పక్షుల చేత గౌరవించబడుతూ మహోజ్వల కీర్తితో తల్లిని ఆనందపరుస్తున్నాడు. బ్రాహ్మణ గోష్ఠిలో ఈ కథ విన్నా చదివినా పక్షీంద్రుని గుణగానం చేసినా మనకు తప్పక పుణ్యము కలుగుతుంది, స్వర్గ సౌఖ్యాన్ని అనుభవిస్తాం మనమందరూ కూడా అని చెప్పేసి ఫలశ్రుతిలో ఉందన్నమాట. మనమందరూ కూడా ఇట్లాంటి కథను మనం పారాయణం చేయడం వల్ల మరి ఈ గరుత్మంతుడి నుంచి మనము సత్యాన్ని చెప్పాలనేటువంటి దాన్ని నేర్చుకున్నాం. మనం మోసం చేయకూడదు, మోసంతోనే జయించబడాలి. కాబట్టి ఆ విధంగా సత్యాన్ని తెలుసుకోవాలని చేసుకున్నాం. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అదే కాకుండా ఇంద్రుని యొక్క అనుగ్రహం కూడా వాళ్ళకు లభించడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఒకటైతే, కుమారుడిగా తల్లి యొక్క గౌరవాన్ని తల్లిని కాపాడుకోవాలనేటువంటి ఒక గొప్ప ఆశయము మనకు గరుత్మంతుడు తెలియజేశాడు. తల్లిని కాపాడుకోవాలా, తల్లిని ఎప్పుడు కూడా మనం సంతోషపెట్టాలా. ఎందుకంటే తల్లి ఎప్పుడూ కూడా మనకు రుణపడి ఉంటాం. మన తల్లికి మనం ఎంత శాలరీ ఇచ్చినా ఆమెకు ఈక్వలెంట్ శాలరీ ఇవ్వలేము. మనం ప్రపంచంలో ఎవరికైనా ఈక్వలెంట్ శాలరీ ఇవ్వచ్చేమో కానీ
తల్లిదండ్రులకు మాత్రం మనం ఈక్వలెంట్ శాలరీ ఇవ్వలేం, కొలవలేం, అసలు కొలవలేం. కాబట్టి మనము ఆ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలా. ముఖ్యంగా తల్లి మాతృదేవోభవ అని మన సనాతన ధర్మం చెప్తుంది. మాతృదేవోభవ, ఫస్ట్ తల్లికే గౌరవం ఇచ్చిండేది, తర్వాత పితృదేవోభవ. ఆ విధంగా మాతృదేవోభవ అంటే తల్లిని ఎప్పుడు కూడా కన్నీళ్లు రాకుండా సంతోషపెట్టగలిగితే భగవంతుడు మన వెంట ఉంటాడు, ఖచ్చితంగా మన కోరికలను తీరుస్తాడు. కాబట్టి ఆ ధర్మాన్ని మొట్టమొదట మనం పాటించాలా అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సూతనందన కద్రుపుత్రుల శాపకారణాన్ని, వినుతకు గల శాపకారణాన్ని మీ వల్ల విన్నాం. కద్రువ వినత, ఈ కద్రువ వినతల యొక్క ఇదే ఈ కుంతికి గాంధారి వీళ్ళందరికీ వచ్చినటువంటిది అసూయలు. ఆ కుంతి తర్వాత పాండురాజు, వాళ్ళకు కలిగినటువంటి మాద్రి కలిగినటువంటి పాండవులు, తర్వాత గాంధారికి పుట్టినటువంటి కౌరవులు, ఈ అసూయతోనే ఈ భారతాన్ని నడపడం అనేటువంటి జరిగిందనమాట. ఈ విధంగా మహానుభావులు పుత్రులు కడగడం, వారి పేర్లు కూడా తెలియజేయడం. మహానుభావ పన్నగుల పేర్లు మాత్రం మాకు మీరు తెలియజేయలేదు, ముఖ్యులైన సర్పాల పేర్లను తెలియచేయండి అంటున్నాడు ఆయన. తపోధన, అన్ని సర్పాల పేర్లు చెప్పజాలను, ప్రధానమైన వాటిని చెప్తాను. ఎవరయ్యా వాళ్ళు, అసలు సర్పాల పేర్లు ఏమిటి అని అడిగినాడు. అడిగితే సర్పాల్లో ముందుగా శేషుడు, ఆ తర్వాత వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు, ధనంజయుడు, కాలయుడు, మణినాగుడు, అపురణుడు, పింజారకుడు, ఎలాపుత్రుడు, వామనుడు, నీలుడు, అనిలుడు, శబలుడు, అర్యకులుడు, ఉగ్రకులుడు, కలశ పోషకుడు, సుమనాద్యుడు, దదీముఖుడు, విమల పిండకుడు, ఆప్తుడు, కర్కోటకుడు, శంకుడు, వాలిసికుడు, నిష్టనకుడు, హేమగుహుడు, నహూషుడు, పింగళుడు, బాహ్యకర్ణుడు, అస్థిపదుడు, ముద్గర పిండకుడు, కంబాలకుడు, అస్పతరుడు, కాళీయకుడు, ఋత్తుడు, సంవర్తకుడు, వీళ్ళంతా పేర్లు. నహూషున్నే, కరెక్ట్. బిల్వకుడు, బిల్వపాండు, చేమకుడు, పిండారకుడు, కరవీరుడు, శంఖముఖుడు, పద్ముడు, కూశాంబుడు, జోషిష్కుడు, ధృతరాష్ట్రుడు అంటే వేరే ఉంటారు, విరజుడు, సుబాహుడు, వీర్యవంతుడు, అస్థిపిండు, పీటరకుడు, సుముఖుడు, కౌణపాసనుడు, కుముదక్షుడు, తిత్తిరి, హలికుడు, మహానాగ కర్దముడు, మహాధరుడు, వీరందరూ నాగుల పేర్లు. కత్రువకు పుట్టినటువంటి వాళ్ళు 1000 మంది, అందులో కొన్ని చెప్పాను. బ్రాహ్మణోత్తమ, అతి ముఖ్యమైన నాగుల పేర్లను మాత్రమే చెప్పాను, పేర్లు అధికంగా ఉన్నాయి. అందుచేత అప్రధానమైన వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పలేదు, ప్రధానమైన వాళ్ళ పేర్లే చెప్పినాను. తపోధన వస్తూ అంటారు అందువల్ల. తపోధన, ఈ నాగుల యొక్క సంతానం మరల వారి యొక్క సంతానం అసంఖ్యాకంగా ఉన్నది, అందుచేత వాళ్ళ పేర్లు చెప్పలేను. సౌనకాది మహర్షులు నాగుల సంఖ్య 1000 లక్షల కోట్లు అని లెక్క పెట్టడానికి వీలు లేనంతగా ఉన్నది. ఎందుకంటే కొన్ని వేల గుడ్లను పెడుతుంది అన్నమాట పాములు, మళ్ళీ వచ్చేటప్పుడు అన్నీ తినుకుంటూ వస్తాయి. కొన్ని మాత్రమే పక్కకు పోయిండేవి పాములు ఉంటాయి, అవే కొన్ని కోట్లు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కాబట్టి మహాబల పరాక్రమమైనటువంటి నాగుల్ని మీరు వర్ణించారు. తల్లి కద్రువ తన బిడ్డలకు శాపం ఇచ్చిన తర్వాత మహాసర్పాలు ఆ శాపం నుంచి తప్పించుకోవడానికి ఏం చేసినాయి? ఆమె శాపం ఇచ్చింది కదా, ఏమని? జనమేజయుని యజ్ఞంలో పడిపోవాలని చెప్పేసి. ఉగ్రశేవుడు ఇలా అంటున్నాడు, సౌనక, ఈ సర్పాలందరిలో ఉత్తమోత్తమైనటువంటి శేషుడు తల్లిని వీడి కఠోరమైన తపస్సు చేయడానికి సిద్ధపడ్డాడు. కేవలం గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నియమబద్ధంగా తపస్సు చేయసాగాడు. ఈ శేషుడు జితేంద్రియుడై గంధమాదర పర్వతానికి వెళ్ళి బద్రికాశ్రమంలో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అనేక పుణ్యతీర్థాల్లోనూ దేవాలయాల్లోనూ ఏకాంతంగా నియమబద్ధంగా తపస్సు చేశాడు శేషుడు అనేటువంటి వాడు. గంధమాదర పర్వతంలో ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ జడలు వల్కలు దాల్చి శరీరాన్ని శుష్కింపజేసుకున్న శేషునికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఈయన రెడీగా ఉంటాడు, ఎవరు తపస్సు చేసినా కూడా ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. శేషుడా, ఎందుకు ఈ విధంగా తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి?
ప్రాణికోటికి మేలు చెయ్యి. ఈ తీవ్రమైన తపస్సు వలన ప్రాణికోటికి బాధ కలుగుతున్నది. పుణ్యాత్మ, నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో చెప్పు అని అడిగినాడు. అప్పుడు సర్వలోక పితామహ, నా సోదరులందరూ మందబుద్ధులు, ఆ కారణంగా వారి దగ్గర ఉండడానికి ఇష్టపడను. మీరు నా కోరికను అంగీకరించండి. నా సోదరులు పరస్పరం శత్రుభావంతో దెబ్బలాడుకుంటున్నారు. అందుచేత వారిని చూడకూడదని తపస్సు చేస్తున్నాను. నాగులైన నా సోదరులు పుత్ర సహిత అయినటువంటి వినుతను చూసి సహించలేకుండా పోతున్నారు. మాకు మరో సోదరుడు ఆకాశచారి అయినటువంటి గరుడు. ఆ గరుడునితో నాగులందరూ ద్వేషభావంతో ఉంటారు. ఆ సుపర్ణుడు మా తండ్రి గారి వరం వల్ల మహాపరాక్రమవంతుడైనాడు. ఆ కారణంగా తపస్సు చేసుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను. తర్వాత కూడా వాళ్ళతో కలిసి ఉండడానికి నేను ఇష్టపడను. చూడండి ఎంత మంచి కోరిక కోరుకున్నాడు ఆయన. చెడ్డవాళ్ళ దగ్గర నేను ఉండను అని చెప్పినాడు. మా తమ్ముళ్ళందరూ కూడా చాలా చెడ్డవాళ్ళు. ఎప్పుడు కూడా వినుతను గరుడుని కూడా అసహించుకుంటుంటారు. వాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో నేను ఉండను, విడిగా నేను తపస్సు చేసుకుంటాను. కాబట్టి మా తండ్రి పరాక్రమం వల్ల వాళ్ళు సాహసవంతులు కన్నారు. ఆమె సాహసవంతులు కన్నది. కాబట్టి నేను వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడను. ఇలా అంటున్న శేషుతో బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, నాయనా శేష, నీ తపస్సుకు సంతోషిస్తున్నాను. నీ సోదరులందరూ చెడు నడకలు నాకు తెలుసు. నీ తల్లి కద్రువ ఇచ్చిన శాపం వల్ల వాళ్ళందరూ భయభ్రాంతులుగా ఉన్నారు. ఆ శాపం యొక్క పరిహారాన్ని కూడా నేను పూర్వమే చేసి పెట్టాను. నీ సోదరుల కోసం నువ్వు విచారించవద్దు. నీకు కావలసిన వరాన్ని కోరుకో. నీకు కావాల్సింది ఏమైనా వరం ఉంటే కోరుకోవయ్యా అని చెప్పినాడు అనమాట. చెప్పడం జరిగింది. వరం కోరుకో, అప్పుడు నీకు వరం ఇస్తాను. నీ యందు నాకు చాలా ప్రీతి ఉన్నది. నీ ధర్మబుద్ధికి చాలా సంతోషం కలిగింది. ఈ బుద్ధి ఇదే విధంగా ఎప్పుడు ధర్మబద్ధమై ఉండు కాక అన్నాడు. శేషుడు ఇలా మహానుభావ, పరమేశ్వర, పితామహ, ఇదే నేను కోరే వరం. నా బుద్ధి ఎప్పుడు ధర్మం నందే నిలిచి ఉండునట్లు, నిరంతరం నా బుద్ధి శమము తపస్సునందు లగ్నమైనట్లు వరం ఇవ్వండి అన్నాడు. చూడండి ఎంత గొప్ప వరం. నా బుద్ధి ఎప్పుడూ కూడా ధర్మమునందే నిలిచి ఉన్నట్లుగా, నిరంతరము నా బుద్ధి శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం, తపస్సునందు లగ్నమగునట్లు వరం ఇవ్వండి అని చెప్పినాడు. అంటే చూడండి, అంటే భగవంతుని కోరుకోవాల్సినటువంటి విధానం అది. భగవంతుని మనం ఏం కోరుకోవాలంటే, స్వామి నా మనసు ఎప్పుడు కూడా నా బుద్ధి యొక్క ఆదేశాను ప్రకారం నడుచుకోవాలా. ఎప్పుడు కూడా భగవంతుడు మనకిచ్చినటువంటి సంపదలన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటివే అని గుర్తుంచుకోవాలండి. మనకి ఏ సంపద ఇచ్చినా అది భగవంతుడు ఇచ్చినటువంటిదే అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఏమైనా కష్టాలు వచ్చినాయనుకో, అది మన కర్మ ఫలితం వల్ల వచ్చినటువంటిది అనుకోవాలి. మనం ఇప్పుడు రివర్స్ అనుకుంటాం. కష్టాలు వచ్చినప్పుడు భగవంతునికి తిడతాం కావాలంటే, ఒక్కోసారి దేవుణ్ణి కూడా మార్చేస్తాం. ఆంజనేయ స్వామి తప్ప ఇంకా వేస్ట్, ఏదో అమ్మవారిని పట్టుకుందాం అని చెప్పి అక్కడ పట్టుకుంటారు. అట్లయిపోయింది మన పరిస్థితి ఇప్పుడు. వీలైతే దేవుణ్ణి కూడా మార్చేస్తారు. అదే నువ్వు చూసుకో అంటాడు. కాబట్టి దేవుణ్ణి మార్చేస్తాము, గురువులు మార్చేస్తాము వీలైతే. సో మనకు సాంప్రదాయంలో ఎవరైతే ఇంట్లో గురువు ఉన్నారో వాళ్ళనే గురువుగా చేసుకోవాలి. మనకు గురువు ఉంటాడు, మనకు ఒక కులదేవత ఉంటుంది, మనకు ఒక ఇంటి దేవత ఉంటుంది, వాళ్ళనే పట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీ తాతలు ముత్తాతలు అంతా కూడా వాళ్ళకే సేవ చేసి ఉంటారు. ఇప్పుడు కొత్తగా పట్టుకుంటే నువ్వు మళ్ళీ చాలా డిపాజిట్ చేయాలి ఆయనకి. మీ ఇంట్లో గురువు ఉంటాడు, మీకు సంబంధించిన గురువు, లేదా మీ ఇంట్లో ఒక దేవత ఉంటుంది, దేవుడో ఉంటాడు, వాళ్ళనే పట్టుకోవాలి. వేరే వాళ్ళు పట్టుకోకూడదని కాదు, పట్టుకో, కానీ ప్రధానంగా ఇంటి ఇలవేల్పును మనము పట్టుకోవాల్సిందే. అది మాత్రం ఎప్పుడు మార్చకూడదు. అది మార్చినామంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవతల్ని మార్చుకోకూడదు. గుడికి పో, ఎక్కడన్నా పో, ప్రాబ్లం ఏం లేదు, అట్లేం లేదు. కానీ మనకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం పట్టుకోవాలి. తర్వాత మన యొక్క ధర్మం ఏదైతే ఉందో, మనము వివాహ సంబంధమైన ధర్మంలో ఉన్నాం, ఆ ధర్మాన్ని మనం తీసుకోవాలి. మనం సన్యాసి ధర్మంలోకి పోకూడదు. సన్యాసి ధర్మంలోకి పోతే అంతే, ఇంట్లో ఒకరికొకరు డివైడ్ అవుతారు లాస్ట్కి.
ఇంట్లో డివైడ్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సన్యాసి ధర్మాన్ని గురించి విను, తప్పేం లేదు, కానీ ధర్మంలోకి నువ్వు పోకూడదు. నువ్వు గృహస్థ ధర్మంలో ఉన్నావు, గృహస్థ ధర్మంలో ఉండాలి. నువ్వు సన్యాసం రావాలంటే అది భగవంతుని ప్రేరణ కలిగితేనే వచ్చేది. సన్యాసం ఊరికే కాదు, భగవంతుని ప్రేరణ కలిగితే సన్యాసం వస్తుంది. ఆయన అనుకుంటే నిన్ను సన్యాసిగా మార్చేస్తాడు కావాలంటే, వితిన్ సెకండ్స్లో మార్చేస్తాడు. కాబట్టి నువ్వు అనుకోకూడదు, నువ్వు గృహస్థ ధర్మంలోనే ఉండాలా, ఆ గృహస్థ ధర్మాన్ని మనం పాటించాలా అని చెప్తాడు. చూడండి, ఆయన ఎప్పుడూ నా బుద్ధి ధర్మమునందు నిలిచి ఉండునట్లుగా నిరంతరము నా బుద్ధి శవమునందు తపస్సునందు లగ్నమగునట్లుగా వరం ఇవ్వండి స్వామి. బ్రహ్మదేవుడు ఇట్లా అన్నాడు, శేషుడా, నీ శ్రమదమాలకు చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు నా ఆజ్ఞ ప్రకారం ప్రజలకు ఉపకారం జరిగే పనులు చేయి. శేషుడా, పర్వతాలతోనూ అడవులతోనూ సముద్రాలతోనూ గ్రామాలతోనూ విహారాలతోనూ పట్టణాలతోనూ కూడిన ఈ భూమి ఎప్పుడూ చలిస్తూ ఊగుతూ ఉన్నది. నువ్వు భూభారం వహించి నిశ్చలంగా ఉండేటట్టు మోస్తూ ఉండు. ఈ భూభారం అంతా మోస్తూ ఉండయ్యా, ఇదంతా చలిస్తూ ఉంది విపరీతంగా, కాబట్టి నువ్వు భూభారం వహించి నిశ్చలంగా ఉండేటట్లు మోస్తూ ఉండు అని చెప్పినాడు. అప్పుడు శేషుడు ఇలా అన్నాడు, స్వామి, నువ్వు అందరి కోరికలు తీర్చే వరదుడవు, సమస్త ప్రాణులను పరిపాలించేవాడవు, ఈ భూమికి రక్షకుడవు, సమస్త ప్రాణికోటికి అధిపతివి. మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను, తప్పక భూభారాన్ని మోస్తాను, నిశ్చలంగా భూమిని ఉంచుతాను, ఆ భూమిని నా శిరస్సుపై ఉంచండి అని చెప్పినాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు, మహానాగా శేష, నువ్వు ఈ భూమికి క్రింద భాగానికి వెళ్ళు. నువ్వు అలా వెళ్ళడానికి అది నీకు మార్గాన్ని ఇస్తుంది. ఆ దారిలో నువ్వు పాతాళ లోకం వెళ్ళి అక్కడ భూమి కింద నీ శరీరాన్ని ఉంచు, నిశ్చలంగా ఉంటూ మోయి. ఈ భూభారాన్ని నువ్వు వహించడం వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది అని చెప్పినాడు. నువ్వు పాతాళ లోకంలోకి వెళ్ళయ్యా, అక్కడ నీకు భూమి యొక్క అదును దొరుకుతుంది, అక్కడ నీ మీద అది పెట్టడం అనేటువంటి జరుగుతుంది, ఆ విధంగా వెళ్ళు అని చెప్పినాడు. బ్రహ్మ అన్నాడు, అనేక సర్పాలు చాలా క్రూరమైనవి, తీక్షణమైనవి, విషపూరితాలు కూడా, ప్రజలకు హితం కోరేవి వాడివి కాబట్టి అప్పుడు ఆ శాపం నివారించలేదు. ఏ సర్పాలు నీచలో పాపకర్మలో విషపూరితలో అటువంటి వారికే వినాశనం కానీ ధర్మాచరణలు ఉత్తములైన సర్పాలకు ఎటువంటి హాని కలగదు. రండి, ఇంత గొప్ప మాట చెప్పినాడు. ఎవరైతే పాపకర్మలు చేస్తారో విషపూరితంగా ఉంటారో అటువంటి వారికి వినాశనం కలుగుతుంది. ఎవరైతే ధర్మాచరణలు ఉత్తములు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమీ కలగదు అని చెప్పినాడు. మనకు చెప్పినటువంటిదే అది. మనం విషమైనటువంటి ఆలోచనలు, అహంకారాలు, మమకారాలు, వీటన్నిటి ద్వారా మనము విషపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా మనకు వినాశనం అనేటువంటిది కలుగుతుంది. ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి ఆలోచనలు మనం చేయగలిగితే ఎటువంటి హాని కలగదు అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఆ భయంకరమైన యాగ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఉత్తమ సర్పాలకు మోక్షం కలుగుతుంది. మీకు ఆ విషయాన్ని చెప్తున్నాను, వినండి. యయావర వంశంలో జగత్కారుడు అనే పేరు గల గొప్ప ఋషీశ్వరుడు పుట్టాడు. తెలుసు కదా, జగత్కారుడు వాళ్ళు ఆస్తికుడు పుడతాడు. ఆ మహాతపస్వి జితేంద్రియుడు, ఆ తపోధనుడు జగత్కారునికి ఆస్తికుడు అనేటువంటి కుమారుడు ఉద్భవిస్తాడు. అతడు యాగాన్ని నివారిస్తాడు. అతని యాగాన్ని జనమేజయుని యాగాన్ని, పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు తక్షకుడు కాటు వేయడం వలన నేను సర్పాలన్నీ కూడా నిరోధిస్తాను అని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ విధంగా యజ్ఞ ధర్మాత్ములైనటువంటి నాగశ్రేష్ఠులు ఆ విధంగా శాపం నుంచి బయటపడతారు. అప్పుడు దేవతలు మరలా ఇట్లా ప్రశ్నించారు, దేవా, మునిశ్రేష్ఠుడా, మహాతపస్వి, శక్తిశాలి అయిన జగత్కారునికి ఎవరి గర్భంలో అస్తికుడు జన్మిస్తాడు? ఎవరి గర్భంలో జన్మిస్తాడు ఆయన? బ్రహ్మ చెప్పాడు, జగత్కారునికి సునామీ అనేటువంటి కన్యతో వివాహం జరుగుతుంది. ఆమె యందు శక్తి సంపన్నుడైన కుమారుని కంటుంది. సర్పరాజైన వాసుకి యొక్క సోదరి జగత్కారువు, ఆమెకు అస్తికుడు జన్మించి నాగుల శాపాన్ని నివారిస్తాడు. ఈ విధంగా జరుగుగాక అని చెప్పేసి దేవతలు బ్రహ్మకు చెప్పిన తర్వాత బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోతాడు. కావున సోదరా, వాసుకి సోదరుడు జగత్కారునికి ఆ జగత్కారుని ఇచ్చి వివాహం చేయడానికి యాచించవలసింది. ఈ విధంగా చేస్తే మనకు కూడా మోక్షము కలుగుతుంది అని ఈ జగత్కారునికి, వాసుకి తండ్రి అయినటువంటి జగత్కారునికి మనం వివాహం ఫస్ట్ చేయించాలా
లేకపోతే అన్ని నాగులు కూడా అందులో పడిపోతాయి. కాబట్టి వాటికి మోక్షము రావాలా, కొంతమందికైనా మోక్షము రావాలా అని చెప్పేసి ఆ విధంగా వీళ్ళు జగత్కారునికై వాసుకిని అన్వేషణ చేస్తారు. వాసుకి ఎక్కడుంది, వాసుకి యొక్క చెల్లెలు ఎక్కడుంది అని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అన్వేషణకు బయలుదేరుతారు. హరి ఓం స్వస్తి.